శ్రీమాత్రే నమః. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, మా ఇంటి వరమహాలక్ష్మి ఎంత అందంగా ముద్దుగా రెడీ అయి కూర్చుందో. అలా అలంకరణ తర్వాత అమ్మని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. నా దిష్టే తగిలేలా ఉంది మా బంగారు తల్లికి. అందుకే అమ్మని చూస్తూ అమ్మ కోసం ఒక పాట పాడాలనిపించింది. అందుకే పూజ కొరకు సిద్ధం చేసుకుంటూ అమ్మ పాటను పాడాను. మీ అందరూ కూడా ఎలా పాడానో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ నేను కలశాన్ని, అమ్మవారిని మరియు కామాక్షి దీపాన్ని అన్నిటినీ అందంగా పూలతో అలంకరించుకున్నాను. తర్వాత దీపారాధన చేశాను. ధూపాన్ని కూడా అమ్మకి సమర్పించాను. ఇక పూజలోకి వెళ్తే ఏ వ్రతానికైనా ముందుగా గణపతిని ఆరాధించాలి. కాబట్టి నేను ముందుగా పసుపు గణపతిని మరియు గౌరమ్మను చేసుకొని అమ్మ దగ్గర ఉంచాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తరువాత గణపతికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాను. ఇలా గణపతి పూజ తర్వాత అమ్మకి షోడశోపచార పూజను చేసుకున్నాను. ఇక్కడ అన్నీ చూపిస్తే వీడియో బాగా లెంత్ అవుతుందని కొన్నిటిని మాత్రమే చూపిస్తున్నాను. ముందుగా అమ్మకి ఆచమనం చేసుకున్నాను. ఇక్కడ అర్చన కలశంలోని నీటిని ఉద్ధరిణి ద్వారా మన కుడి చేతిలోకి తీసుకొని ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ నీటిని 3 సార్లు తీర్థంలా పుచ్చుకోవాలి. తర్వాత మిగతా నామాలను కూడా చదువుకోవాలి. అమ్మకి ఎంతో ఇష్టమైన 5 రకాల నైవేద్యాలను నివేదన చేశాను. పరమాన్నం, పులిహోర, పూర్ణం బూరెలు, పునుగులు మరియు నానబెట్టిన శనగలు అమ్మకి సమర్పించాను. వీటితో పాటు 5 రకాల పండ్లను కూడా అమ్మకి నివేదించాను. షోడశోపచార పూజ పూర్తయిన తర్వాత అమ్మకి పూలతో అష్టోత్తరం చేసుకున్నాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయాయ నమః. అమ్మతో పాటు స్వామివారిని కూడా ఆరాధించాలండి. అప్పుడే అమ్మ సంతోషిస్తుంది. అందుకే నేను ఇక్కడ స్వామివారి గోవిందనామాలు కూడా చదువుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ తోర పూజ కూడా చేసుకున్నానండి. అది పూర్తయ్యాక మన కుడి చేతిలోకి అక్షింతలు తీసుకొని 9 ముడులతో తయారు చేసిన ఈ తోరాన్ని భర్తతో కానీ లేదా ఎవరైనా ముత్తైదువుతో కానీ మన కుడి చేతికి ఈ తోరాన్ని ధారణ చేసుకోవాలి. ఇక పూజ పూర్తయిన తర్వాత కథనైతే చదువుకున్నానండి. కథ పూర్తయ్యాక అక్షింతలని అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కరించుకున్నాను. కొబ్బరికాయని అమ్మకి నివేదించి పంచహారతిని ఇచ్చుకున్నాను. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవి నీవు, ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి. పసిబాలవైతే ఎత్తుకొందు
మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి. పూలను పండ్లను తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లుమని నడిచే తల్లి. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా. ఇక ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం మరియు పూజా విధానం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. దయచేసి వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.